హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏపీజేహెచ్ ఆల్-ఇన్-వన్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ గురించి, న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా మధ్య జరిగిన అద్భుతమైన పోరాటం గురించి, ఫైనల్ మ్యాచ్ ఇది జరిగిన విధానము, ఫైనల్ మ్యాచ్ జరుగుతున్న సందర్భంగా ముగింపు వేడుకల భాగంగా అద్భుతంగా నిర్వహించిన మ్యూజిక్ గురించి, పాటలు, డాన్సుల గురించి అద్భుతమైన ప్రదర్శన అయితే చాలా బాగా చూపించారు. ఈ మ్యాచ్ అంతా కూడా అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో 1,20,000 మందికి పైగా డైరెక్ట్ గా స్టేడియంలో కూర్చొని చూస్తూ ఉండగా ఈ మ్యాచ్ అయితే అద్భుతమైనది జరిగిందని చెప్పుకోవచ్చు. విశ్వ విజేతగా ఇండియా మూడోసారి నిలబడగలిగింది. న్యూజిలాండ్ పరంగా ముందు జరిగిన సౌత్ ఆఫ్రికా మ్యాచ్ చూసినట్లయితే అంతా సూపర్ గా వన్ సైడ్ వార్ గా కొనసాగిన న్యూజిలాండ్ బ్యాటింగ్ కానీ బౌలింగ్ కానీ అదేవిధంగా ఇండియా మీద ఉంటుంది అనుకున్న సందర్భంగా పూర్తిగా వార్ వన్ సైడ్ అన్నట్లుగా మ్యాచ్ మొత్తం కూడా బ్యాటింగ్ బౌలింగ్ ఫీల్డింగ్ సమయంలో కూడా ఇండియా వైపు మారిపోయింది. ఈ విధంగా జరిగిన మ్యాచ్ గురించి, ఈ ఫైనల్ మ్యాచ్ గురించి వీడియోలోకి వెళ్దాము. అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో 1,00,000 మందికి పైగా స్టేడియంలో డైరెక్ట్ గా మ్యాచ్ చూస్తూ ఉన్న సమయంలో న్యూజిలాండ్ మొదటిసారి టైటిల్ విన్నర్ కావాలనే తపనతోటి ఇండియా టీ20 వరల్డ్ కప్ మ్యాచ్లు అనేవి స్టార్ట్ అయ్యి 2007లో స్టార్ట్ అయినప్పుడు తొలిసారి టైటిల్ విన్నర్ గా గెలిచారు టీమిండియా. మళ్ళీ తర్వాత 2024 వరకు వేచి ఉండాల్సి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ 2026లో వెంటనే కూడా ఏదైతే డిఫెండింగ్ ఛాంపియన్ గా ఉన్నారో మళ్ళీ అదే విధంగా కప్పు అందుకునే అవకాశం అయితే మళ్ళీ వచ్చిందని చెప్పుకోవాలి. అలాగే ఆతిథ్య దేశంలో కూడా ఇప్పటి వరకు కప్పు గెలిచిన దాఖలాలు ఇప్పటి వరకు లేవు. అలాంటివి కూడా కళ సాకారమైన చెప్పుకోవాలి. ముచ్చటగా మూడోసారి టైటిల్ గెలవాలని ఆతిథ్య దేశంగా ఇప్పటి వరకు ఎవరు ఆ కళ నెరవేర్చుకోలేకపోయారు. కప్పు గెలవాలని ఆ కళ నిజం చేసుకోవాలని మరియు కప్ కోసం ఆఖరి పోరాటము ఈ విధంగా ముగింపు వేడుకల పరంగా చాలా బాగా జరిగాయి. ఎంతో మంది సెలబ్రిటీలు, అలాగే రాజకీయ నాయకులు, మాజీ క్రికెటర్ల కెప్టెన్లు కూడా ఎక్కువగా ఉత్సాహంతో నరేంద్ర మోడీ స్టేడియం అయితే చేరుకొని మ్యాచ్ అయితే తిలకించాలని చెప్పుకోవాలి. ఈ విధంగా లైవ్ లో చూస్తున్న వాళ్ళకి మరియు టీవీల ద్వారా, ఫోన్ల ద్వారా, ఇతర నెట్వర్క్ల ద్వారా చూస్తున్న వాళ్ళందరూ కూడా ఇండియా గెలవాలని ఏ విధంగా అయితే కోరుకున్నారు. అదేవిధంగా అద్భుతమైన విన్నింగ్ తోటి అయితే ఇండియా గెలిచిన విధానం గురించి ఈ వీడియో. న్యూజిలాండ్ బౌలింగ్ టాస్ గెలిచారు కాబట్టి బౌలింగ్ ఎంచుకున్నారు. ఇది ఇండియాకి కొంతవరకు కలిసి వచ్చే మార్గం అని అనిపించింది. ఇండియా టీం పరంగా సూర్యకుమార్ యాదవ్ కూడా టాస్ గెలిచినట్లయితే బ్యాటింగ్ ఎంచుకునే వాళ్ళు అన్నట్లుగా చెప్పడం జరిగింది. ఈ విధంగా ఎవరికి ఇష్టమైన వాళ్ళకి దొరికిందని చెప్పుకోవచ్చు. న్యూజిలాండ్ కి బౌలింగ్ ఎంచుకున్నారు కాబట్టి న్యూజిలాండ్ బౌలింగ్ దొరికింది, ఇండియాకి బ్యాటింగ్ దొరికింది. ఈ విధంగా క్రీజులోకి సంజు శాంసన్, అభిషేక్ శర్మ వచ్చారు. న్యూజిలాండ్ మొదటి ఓవర్ బౌలింగ్ హెన్రీ, రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్. ఇండియా టీంలోని ప్లేయింగ్ లెవెల్ లో మార్పులు ఏమి చేయకుండా ముందు ఆడిన విధంగానే ప్లేయర్స్ అయితే రావడం జరిగింది. న్యూజిలాండ్ మెక్కాంచి బదులు డఫీని ఒక మార్పు తోటి తీసుకోవడం జరిగింది. మ్యాచ్ మొదలైంది. సంజు స్కోర్ బోర్డుని 6 తో ఓపెన్ చేయడం జరిగింది. చాలా బాగా అనిపించింది 6 తో ఓపెన్ చేయడము. స్టేడియంలోని ఆడియన్స్ సపోర్ట్ అంతా కూడా ఇండియా వైపు ఉన్నట్లుగా అనిపిస్తుంది. న్యూజిలాండ్ సపోర్టర్స్ చాలా కొద్ది మంది మాత్రమే ఉన్నారు. ఇలా మొదటి ఓవర్ పూర్తయ్యేటప్పటికి 7 రన్స్, రెండో ఓవర్ బౌలింగ్ ఫిలిప్స్ రైట్ హ్యాండ్ స్పిన్ బౌలర్, రెండో ఓవర్ పూర్తయ్యేటప్పుడు 12 రన్స్. పిచ్ రెడ్ అండ్ బ్లాక్ సాయిల్ మిక్స్డ్ పిచ్ గా ఉంది కాబట్టి కొంతవరకు బ్యాటర్స్ కి అనుకూలంగా ఉన్నట్లుగానే కనిపిస్తుంది. అదేవిధంగా హార్దిక్ పాండ్యా లాంటి హోమ్ గ్రౌండ్ ప్లేయర్లకు కూడా చాలా బాగా అనుకూలించే విధంగా ఉంది. ఇలా ఆల్రౌండర్లకు అందరికీ కూడా కలిసి వచ్చే విధంగా ఈ పిచ్ ఉంటుందని చెప్పుకోవచ్చు. మూడో ఓవర్ బౌలింగ్ డఫీ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్, 3 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 27 రన్స్. 4 ఓవర్ బౌలింగ్ ఫెర్గూసన్ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్, 4 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 51 రన్స్. 5 ఓవర్ బౌలింగ్ హెన్రీ, 5 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 72 రన్స్. 6 ఓవర్ బౌలింగ్ డఫీ. అభిషేక్ శర్మ తన అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నారు. ఇప్పటి వరకు ఎక్కువగా మొదటి ఓవర్, రెండో ఓవర్లోనే 9-10 రన్స్ లోపే అవుట్ అయిపోతున్న అభిషేక్ శర్మ అద్భుతంగా ఫైనల్ మ్యాచ్ లో అర్ధ సెంచరీ అయితే పూర్తి చేసుకోగలిగారు. 51 రన్స్, 18 బాల్స్ కి ఒక మంచి రికార్డు కూడా నెలకొల్పుకోగలిగారు. ఈ విధంగా సూపర్ హిట్ బ్యాటింగ్ అయితే కొనసాగుతుంది. 6 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 92 రన్స్. ఇక్కడికి పవర్ ప్లే పూర్తయింది. వికెట్ నష్టపోకుండా 92 రన్స్ చేయడం అనేది 6 ఓవర్లలో ఇప్పటి వరకు టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ లో అసలు జరగలేదు. అంత సూపర్ హిట్ బ్యాటింగ్ అయితే కొనసాగిందని చెప్పుకోవాలి. ఈ విధంగా న్యూజిలాండ్ బౌలర్లు పవర్ ప్లేలో ఈ ఇండియా బ్యాటర్స్ ని కట్టడి చేయడంలో ఫెయిల్ అయ్యారని చెప్పుకోవాలి. పవర్ ప్లే పూర్తయి డ్రీస్ బ్రేక్ పూర్తయినాక 7 ఓవర్ బౌలింగ్ కెప్టెన్ శాంట్నర్ బౌల్ చేయడానికి వచ్చారు. లెఫ్ట్ హ్యాండ్ స్పిన్ బౌలింగ్ చేస్తుంటారు. 7 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 98 రన్స్. 8 ఓవర్ బౌలింగ్ రవీంద్ర, లెఫ్ట్ హ్యాండ్ స్పిన్ బౌలర్. అభిషేక్ శర్మ, సచిన్ రవీంద్ర వేసిన మొదటి బాల్ కి 52 రన్స్ వద్ద 21 బాల్స్ కి కీపర్ సిఫత్ క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు. క్రీజులోకి ఇషాన్ కిషన్ వచ్చారు. 8 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 110 రన్స్ చేసి ఒక వికెట్ కోల్పోయింది టీమిండియా. 9 ఓవర్ బౌలింగ్ శాంట్నర్, 9 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 115 రన్స్ ఒక వికెట్. 10 ఓవర్ బౌలింగ్ నిషము రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్, 10 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 127 రన్స్ ఒక వికెట్. ఇక్కడికి సగం ఇన్నింగ్స్ పూర్తయింది. రన్ రేట్ చాలా అద్భుతంగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. సుమారు 13 వరకు అయితే రన్ రేట్ అయితే కొనసాగుతుంది. 11వ ఓవర్ బౌలింగ్ శాంట్నర్ సంజు శాంసన్ తన అర్ధ సెంచరీ పూర్తి చేసుకోగలిగారు. 50 రన్స్, 33 బాల్స్ కి అద్భుతమైన అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నారు. 11 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 137 రన్స్ చేయగలిగింది టీమిండియా. ఒక వికెట్ కోల్పోయి 12వ ఓవర్ బౌలింగ్ ఫెర్గూసన్, సంజు ఇషాన్ ల పరుగుల భాగస్వామ్యం 52 రన్స్, 26 బాల్స్ కి చాలా బాగా కొనసాగుతుంది వివిధ కాంబినేషన్. ఇలా 12 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 160 రన్స్ ఒక వికెట్. 13వ ఓవర్ బౌలింగ్ హెన్రీ, 13 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 171 రన్స్ ఒక వికెట్. 14వ ఓవర్ బౌలింగ్ సచిన్ రవీంద్ర, 14 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 191 రన్స్ ఒక వికెట్. డ్రీస్ బ్రేక్ తీసుకున్నారు. 15వ ఓవర్ బౌలింగ్ శాంట్నర్ ఇషాన్ తన అర్ధ సెంచరీ పూర్తి చేసుకోవడం జరిగింది. 50 రన్స్, 23 బాల్స్ పూర్తయింది. 15 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 203 రన్స్ ఒక వికెట్ మాత్రమే కోల్పోయింది టీమిండియా. ఇక్కడ వరకు కూడా చాలా అద్భుతమైన పవర్ఫుల్ హిట్ బ్యాటింగ్ అయితే కొనసాగుతుంది. దాదాపు ఇప్పుడు 15 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 203 రన్స్ చేయగలిగిన టీమిండియా. ఇక్కడ ఆఖరి ఇంకా 5 ఓవర్లు మిగిలి ఉండగా సుమారుగా ఈ 5 ఓవర్లలో సుమారు 70-80 రన్స్ అయితే వస్తాయి అనుకున్న సందర్భంలో ఈ ఒక్క సందర్భంలో మాత్రమే ఇండియా కొంత బ్యాటింగ్ పరంగా కొద్దిగా తగ్గిందని చెప్పుకోవాలి. కొంతవరకు న్యూజిలాండ్ బౌలర్స్ ఇక్కడ వాళ్ళ ప్రతిభ అయితే చూపించడం జరిగింది. 16వ ఓవర్ బౌలింగ్ నిషము సంజు శాంసన్ 89 రన్స్ వరకు చేసి 46 బాల్స్ కి వీటిల్లో 5 4లు 8 6లు చేసి ఈ విధంగా అద్భుతమైన బ్యాటింగ్ అయితే కొనసాగించిన విధంగా సంజు శాంసన్ బ్యాటింగ్ ప్రదర్శన అయితే కొనసాగిందని చెప్పుకోవచ్చు. 89 రన్స్ అద్భుతమైన బ్యాటింగ్ అయితే కొనసాగింది. మెక్కాంచి బౌండరీ లైన్ మీద క్యాచ్ పట్టగా అవుట్ అవడం జరిగింది సంజు శాంసన్. క్రీజులోకి హార్దిక్ పాండ్యా వచ్చారు. ఇషాన్ కిషన్ కూడా ఎక్కువసేపు క్రీజులో నిలబడలేక సంజు శాంసన్ అవుట్ అయిన వెంటనే కూడా ఇషాన్ కూడా 54 రన్స్ 25 బాల్స్ కి చాప్మన్ క్యాచ్ గా అవుట్ అవడం జరిగింది. ఈ విధంగా వెంటనే నేషం బౌలింగ్ లో 16వ ఓవర్లో 2 వికెట్లు వెంటనే పడిపోవడం జరిగింది. చాప్మన్ క్యాచ్ గా అవుట్ అవడం జరిగింది. క్రీజులోకి సూర్యకుమార్ కూడా వచ్చిన వెంటనే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా రన్స్ ఏమీ చేయకుండానే సచిన్ రవీంద్ర సూపర్ డైవ్ చేసి క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు. ఈ విధంగా నేషము ఒకే ఓవర్లో 3 వికెట్లను తీశారు. ముఖ్యమైన ఇండియా 16వ ఓవర్లో నేషం బౌలింగ్ లో ఒకే ఓవర్లో 3 వికెట్లను కోల్పోవడం జరిగింది టీమిండియా. క్రీజులోకి తిలక్ వర్మ వచ్చారు.
17వ ఓవర్ బౌలింగ్ డఫీ 17 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 211 రన్స్ 4 వికెట్లు. చాలా వరకు ఇక్కడ పరుగులు కట్టడి జరిగిందని చెప్పుకోవాలి. 18వ ఓవర్ బౌలింగ్ నిషాం 18 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 224 రన్స్ 4 వికెట్లు. 19వ ఓవర్ బౌలింగ్ హెన్రీ. హార్దిక్ పాండ్యా 18 రన్స్ వరకు మాత్రమే చేయగలిగి 13 బాల్స్ కి శాంట్నర్ క్యాచ్ పట్టుకు అవుట్ అవడం జరిగింది. క్రీజ్లోకి శివన్ దుబే వచ్చారు. 19 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 231 రన్స్ 5 వికెట్లు కోల్పోయింది టీమిండియా. 20వ ఓవర్ బౌలింగ్ నిషాము 20 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 255 రన్స్ చేసి 5 వికెట్లను కోల్పోవడం జరిగింది. ఈ 255 రన్స్ లో మొత్తం 19 ఫోర్లు 18 సిక్స్లలో దాదాపు సూర్యకుమార్ యాదవ్ ఒక్కడు తప్పించి మిగతా బ్యాటర్స్ అందరూ కూడా తమ అద్భుతమైన బ్యాటింగ్ అయితే కొనసాగిస్తూ ప్రతి ఒక్కరు కూడా 6 బౌండరీలు అయితే చేయడం జరిగింది. చాలా అద్భుతమైన బ్యాటింగ్ కొనసాగిందని చెప్పుకోవాలి. ఈ విధంగా బ్యాటింగ్ పరంగా చాలా అద్భుతమైన ప్రదర్శన టీమిండియా చూపించిందని చెప్పుకోవాలి. ఈ విధంగా 20 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 255 రన్స్ 5 వికెట్లను కోల్పోవడం జరిగింది. బ్యాటింగ్ పరంగా చాలా అద్భుతంగా చేశారని చెప్పొచ్చు. సంజు శాంసన్ 89 రన్స్ 46 బాల్స్ కి, అభిషేక్ 52 21, ఇషాను 54 25 బాల్స్ కి, శివం దుబే 26 రన్స్ 8 బాల్స్ కి అద్భుతమైన బ్యాటింగ్ అయితే చేశారని చెప్పవచ్చు. ఆఖరిలో శివం దుబే చేసిన బ్యాటింగ్ చాలా బాగా అనిపించింది. ఎక్స్ట్రా రన్స్ పరంగా 8 రన్స్, వికెట్ల పరంగా బౌలింగ్ లో నిషాము 3 వికెట్లు, రవీంద్ర హెన్రీ 1 చొప్పున వికెట్లు తీయడం జరిగింది. ఈ విధంగా 5 వికెట్లు కోల్పోయారు. వికెట్ల పతనం చూసినట్లయితే 98 వద్ద మొదటి వికెట్, 203, 204, 204, 226గా ఈ విధంగా వికెట్లను కోల్పోయి 20 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 255 రన్స్ చేసి 5 వికెట్లను కోల్పోయారు. టీమిండియా చేసిన బ్యాటింగ్ అద్భుతంగా చెప్పవచ్చు. ఈ విధంగా న్యూజిలాండ్ టార్గెట్ చేతనగా 256 ఛేదించడానికి క్రీజ్లోకి ఓపెనర్స్ గా సీఫర్ట్ అలెన్ వచ్చారు. ఇండియా మొదటి ఓవర్ బౌలింగ్ హర్షదీప్ లెఫ్ట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ మొదటి ఓవర్ పూర్తయ్యేటప్పటికి 4 రన్స్ మాత్రమే ఇచ్చారు. శివం దుబే అలెన్ 0లోనే ఉన్నప్పుడు రన్స్ ఏమీ చేయకుండా ఉన్నప్పుడు ఒక అద్భుతమైన క్యాచ్ అయితే మిస్ చేయడం జరిగింది. ఈ విధంగా రెండో ఓవర్ బౌలింగ్ హార్దిక్ పాండ్యా రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ 2 ఓవర్ పూర్తయ్యేటప్పుడు 25 రన్స్. మూడో ఓవర్ బౌలింగ్ అక్షర్ పటేల్ లెఫ్ట్ హ్యాండ్ స్పిన్ బౌలర్ అలెన్ 9 రన్స్ వద్ద 7 బాల్స్ కి తిలక్ వర్మ క్యాచ్ పట్టుకు అవుట్ అయ్యారు. క్రీజ్లోకి రచన్ రవీంద్ర వచ్చారు. ఈ విధంగా 3 ఓవర్లు పూర్తయ్యేటప్పుడు 32 రన్స్ 1 వికెట్ కోల్పోయింది న్యూజిలాండ్. 4వ ఓవర్ బౌలింగ్ బుమ్రా రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ రవీంద్ర 1 రన్ మాత్రమే చేసి 2 బాల్స్ కి బుమ్రా అద్భుతమైన బాల్ కి అవుట్ అవడం జరిగింది. ఇషాన్ కిషన్ క్యాచ్ పట్టడంతో అవుట్ గా వెళ్ళడం జరిగింది. క్రీజ్లోకి ఫిలిప్స్ వచ్చారు. 4 ఓవర్లు పూర్తయ్యేటప్పుడు 36 రన్స్ 2 వికెట్లు కోల్పోయి 5వ ఓవర్ బౌలింగ్ అక్షర్ ఫిలిప్స్ కూడా ఎక్కువసేపు క్రీజ్ నిలబడలేక 5 రన్స్ మాత్రమే చేసి 5 బాల్స్ కి 3 బౌల్ గా అవుట్ అవడం జరిగింది. క్రీజ్లోకి చాప్మన్ వచ్చారు. 5 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 40 రన్స్ 3 వికెట్లు. 6వ ఓవర్ బౌలింగ్ బుమ్రా 6 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 52 రన్స్ మాత్రమే చేయగలిగి 3 వికెట్లను కోల్పోయింది. న్యూజిలాండ్ బ్యాటింగ్ పరంగా ఇక్కడ కొంత ఇబ్బందులు ఉన్నాయని చెప్పుకోవాలి. ఈ విధంగా పవర్ ప్లేలోనే దాదాపు గేమ్ చేంజర్ అయితే బ్యాటింగ్ పరంగా ఇండియా పవర్ ప్లేలో అద్భుతమైన రన్స్ అయితే రాబట్టగలిగింది. 92 రన్స్ చేయగలిగింది బ్యాటింగ్ సమయంలో. అలాగే ఇండియా బౌలింగ్ సమయంలో కూడా అద్భుతమైన న్యూజిలాండ్ బ్యాటర్స్ పరంగా 3 అద్భుతమైన వికెట్లు అయితే తీయడం జరిగింది. ఈ విధంగా మ్యాచ్ ఇండియా వైపు పూర్తిగా మారిపోయినట్టు కనిపిస్తుంది. పవర్ ప్లే పూర్తయింది. దీంట్లో 20 ఓవర్ బౌలింగ్ వరుణ్ రైట్ హ్యాండ్ స్పిన్ బౌలర్ 20 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 68 రన్స్ 3 వికెట్లు. సీపట్ తన అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నారు. 50 రన్స్ 23 బాల్స్ కి చాలా బాగా అనిపించింది. 8వ ఓవర్ బౌలింగ్ హార్దిక్ పాండ్యా చాప్మన్ కూడా ఎక్కువసేపు క్రీజ్ లో నిలబడలేక 3 రన్స్ మాత్రమే చేసి 8 బాల్స్ కి ఇన్సైడ్ ఎడ్జ్ బ్యాట్ గా బౌల్ అవడం జరిగింది. క్రీజ్లోకి మిచెల్ వచ్చారు. 8వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 72 రన్స్ 4 వికెట్లు కోల్పోయింది. ఈ విధంగా 9వ ఓవర్ బౌలింగ్ వరుణ్ సీఫర్ట్ 52 రన్స్ వద్ద 26 బాల్స్ కి ఇషాన్ అద్భుతమైన క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు. బౌండరీ లైన్ మీద ఇషాన్ కిషన్ క్యాచ్ చాలా అద్భుతమైన చెప్పుకోవాలి. క్రీజ్లోకి శాంట్నర్ వచ్చారు. 9 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 83 రన్స్ 5 వికెట్లు కోల్పోయింది న్యూజిలాండ్. 10వ ఓవర్ బౌలింగ్ హార్దిక్ 10 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 88 రన్స్ 5 వికెట్లు సగం ఇన్నింగ్స్ పూర్తయింది. ఇక్కడికి 11వ ఓవర్ బౌలింగ్ హర్షదీప్ 11 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 103 రన్స్ మాత్రమే చేయగలి 5 వికెట్లు. 12వ ఓవర్ బౌలింగ్ వరుణ్ 12 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 119 రన్స్ 5 వికెట్లు. 13వ ఓవర్ బౌలింగ్ అక్షర్ మిచెల్ శాంట్నర్ పరుగుల భాగస్వామ్యం 50 రన్స్ 27 బాల్స్ కి ఇక్కడ బాగా అనిపించింది. మిచెల్ కూడా ఎక్కువసేపు క్రీజ్ నిలబడలేక 17 రన్స్ మాత్రమే చేసి 11 బాల్స్ కి ఇషాన్ కిషన్ క్యాచ్ పట్టుకు అవుట్ అయ్యారు. క్రీజ్లోకి నేషన్ వచ్చారు. 13 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 123 రన్స్ 6 వికెట్లు. 14వ ఓవర్ బౌలింగ్ హార్దిక్ 14 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 134 రన్స్ 6 వికెట్లు. డ్రింక్స్ 15వ ఓవర్ బౌలింగ్ హర్షదీప్ 15 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 139 రన్స్ 6 వికెట్లు. 16వ ఓవర్ బౌలింగ్ బుమ్రా నిషాం కూడా 8 రన్స్ మాత్రమే చేసి 7 బాల్స్ 3 బౌల్ అవుట్ అవడం జరిగింది. క్రీజ్లోకి ఎంట్రీ వచ్చిన వెంటనే రన్స్ ఏమీ చేయకుండానే 3 బౌల్ ఎదురాల్సి వచ్చింది. క్రీజ్లోకి పెర్మిషన్ వచ్చారు. 16 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 140 రన్స్ 8 వికెట్లు. 15 ఓవర్ బౌలింగ్ హర్షదీప్ 17 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 152 రన్స్ 8 వికెట్లు. 18వ ఓవర్ బౌలింగ్ బుమ్రా శాంట్నర్ కూడా 43 రన్స్ వరకు మాత్రమే చేయగలిగి 35 బాల్స్ కి కెప్టెన్ కూడా అవుట్ అవడం జరిగింది. 3 బౌల్ గా ఎదురాల్సి వచ్చింది. క్రీజ్లోకి ఆఖరి వికెట్ గా బ్యాటర్ డఫీ వచ్చారు. 18 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 154 రన్స్ 9 వికెట్లను కోల్పోయింది. 12వ ఓవర్ బౌలింగ్ అభిషేక్ లెఫ్ట్ హ్యాండ్ స్పిన్ బౌలర్ డఫీ కూడా 3 రన్స్ మాత్రమే చేసి 5 బాల్స్ కి తిలక్ వర్మ క్యాచ్ పట్టుకు అవుట్ అవడం జరిగింది. ఈ విధంగా అభిషేక్ శర్మ మరియు తిలక్ వర్మల ద్వారా వర్మ శర్మ కాంబినేషన్ ద్వారా ఈ విధంగా ఇండియాకి విన్నింగ్ అయితే లభించింది. 19 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 159 రన్స్ మాత్రమే చేసి ఆల్ అవుట్ అయ్యారు. ఈ విధంగా 96 రన్స్ తోటి ఇండియా గెలిచింది. దిల్మంగ్ తీమర్ సాధించగలిగారు. టీమిండియా క్రికెటర్స్ హిస్టరీ రిపీట్ మరియు హిస్టరీ రిపీట్ చేశారు. 2007, 2024, 2026 ఇప్పుడు మొదటిగా మూడోసారి వరల్డ్ కప్ T20 మ్యాచ్లకు సంబంధించి ఐసీసీ పరంగా మళ్ళీ విశ్వ విజేతగా నిలిచేశారు. ఈ విధంగా న్యూజిలాండ్ ని అద్భుతమైన గేమ్ ప్లానింగ్ తోటి ఓడించారని చెప్పుకోవాలి. బ్యాటింగ్ పరంగా సీఫర్ట్ ఒకటే 52 రన్స్ 26 బాల్స్ కి చేసుకోగలిగారు తన అర్ధ సెంచరీ. శాంట్నర్ 43 రన్స్ వరకు చేసుకోగలిగారు. 35 బాల్స్ మాత్రమే. బ్యాటింగ్ విధానం బాగా కొనసాగిందని చెప్పుకోవచ్చు. ఎక్స్ట్రా పరంగా 12 ఎక్స్ట్రా రన్స్ అయితే లభించాయి. బౌలింగ్ విధానం బుమ్రా 4 వికెట్లు అద్భుతమైన 4 వికెట్లు తీయడం జరిగింది. అక్షర్ పటేల్ 3 వికెట్లు. హార్దిక్ వరుణ్ అభిషేక్ 1 చొప్పున వికెట్లు తీయడం జరిగింది. ఈ విధంగా పతనము వికెట్ పరంగా 31 రన్స్ వద్ద మొదటి వికెట్ 32, 47, 70, 72, 124, 141, 141, 152, 159 వద్ద పూర్తిగా వికెట్లను కోల్పోయి ఆల్అౌట్ అవడం జరిగింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు జస్ప్రీత్ బుమ్రా అందుకున్నారు. అద్భుతమైన బౌలింగ్ తోటి 4 వికెట్లను తీయడం జరిగింది. ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ కూడా ఎవరు ఊహించి ఉండరు. మ్యాచ్లకి ముందు సంజు శాంసన్ టోర్నమెంట్ మొత్తం మీద 321 రన్స్ చేసి అద్భుతమైన రన్స్ చేసిన బ్యాటర్ గా నిలవడం వల్ల సంజు శాంసన్ కి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు లభించింది. ఈ విధంగా ప్రపంచ విజేతగా టీం ఇండియా మరొకసారి T20 వరల్డ్ కప్ ని అందుకొని సంబరాలను చేసుకోవడం జరిగింది. ఫ్యాన్స్ హ్యాపీ, అలాగే టీం ఇండియాని సపోర్ట్ చేసి అందరూ హ్యాపీ. ఈ విధంగా ప్రపంచ విజేతగా నిలిచింది. ఇది